ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నువ్వు ఇదివరకు బిల్లా కాదు, నన్ను దూరం పెడుతున్నావు. దాని గురించేగా? దేని గురించి? మాయా. దాని మాయలో పడ్డావు. డోంట్ బి సిల్లీ. బిలా, మన షాంగ్రీలా హోటల్కి వెళ్ళట్లేదు. పుత్రజయాలో పార్క్ హోటల్కి వెళ్తున్నాం. ఏ? అక్కడికి పోలీసులు వస్తున్నారని ఇన్ఫర్మేషన్. నీకెలా తెలుసు? కమాన్ బిల్లా, పోలీసులో జరిగేవన్నీ మనకు తెలుస్తాయి కదా. ఎవరు మార్చారు? డెబుల్. నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నా కదా. చెప్పు. పెద్దనా, షాంగ్రిలా హోటల్ వెళ్ళొద్దు, ప్లేస్ మారింది. ఏ మరి ఎక్కడ? పుత్రజయలో పార్క్ హోటల్. అక్కడ ఎందుకు? మీరు వస్తున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ డెవిల్ గడ్ మనిషి ఎవడో మీలోనే ఉన్నాడు. ముందు ఆడెవడో కనుక్కోండి. మీరు వచ్చే వరకు నేను మేనేజ్ చేస్తాను. అలాగే అలాగే. నువ్వు మాట్లాడిందంతా నేను విన్నా. నువ్వెవరు? ఎప్పుడైతే నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్నే అవాయిడ్ చేశావు, అప్పుడే నువ్వు బిల్లా కాదని అనుమానం వచ్చింది. ఎవరు నువ్వు? లిసా ప్లీజ్. దగ్గరికి రా. లిసా నాట్ అండర్స్టాండ్. లిసా Leave me. లిసా లిసన్. No. లిసా లిసా అనుకోకుండా జరిగిపోయింది. కావాలని షూట్ చేయలేదు. ఐమ్ సారీ. నా బిల్లా ఇక్కడ. బిల్లా, ఏమైంది? ఏమండి, హ్యాపీ బర్త్డే. నేను తర్వాత మాట్లాడతాను. హ్యాపీ బర్త్డే డాడీ. మీ బర్త్డే ఇక్కడ మేము సెలబ్రేట్ చేస్తున్నాం. నేను తర్వాత మాట్లాడతాను. హ్యాపీ బర్త్డే అంకుల్. ఫోన్ పెట్టి. హ్యాపీ బర్త్డే డాడీ. నేను తర్వాత మాట్లాడతానుగా. ఏమండి, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఫోన్ పెట్టి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు.
పెద్దనా ఏమైంది ఏమైంది పెద్దనా డెవిల్ డెవిల్ వాడిని వదలొద్దు వదలొద్దు రంగ పెద్దనా పెద్దనా Don't move! నేను బిల్లా కాదు సార్, నా పేరు రంగా, మాది వైజాగ్. ఏసీపీ గారే నన్ను బిల్లాగా యాక్ట్ చేయమన్నారు. నన్ను నమ్మండి సార్. నో, నువ్వు బిల్లావే. ఏసీపీని నువ్వే చంపేశావు. సార్ నా దగ్గరికి వచ్చి నన్ను బిల్లాగా మార్చిందే ఏసీపీ గారు. ఆయన నేనెందుకు చంపుతాను సార్? సో బిల్లాకి స్మగ్లింగ్ కిల్లింగే కాకుండా యాక్టింగ్ కూడా చాలా బాగా వచ్చు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఏసీపీ గారు బిల్లాని ఎక్కడో దాచారు సార్. అసలు పార్టీ ప్లేస్ మీకు ఎలా తెలుసు? అది మారిందని ఎలా తెలుసు? పోలీసులు అక్కడికి ఎలా వచ్చారు? ఆ టైంకి వాళ్ళంతా అక్కడ కలుస్తుందని నేనే ఏసీపీ గారికి ఫోన్ చేసి చెప్పాను సార్. షడా, పోలీస్ ప్లాన్స్ మీకు తెలిసినట్టే మీ ప్లాన్స్ కూడా పోలీస్కి తెలుస్తాయి. అది ఎలాగో నీకు చెప్పక్కర్లేదు. నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. అయినా ఏసీపీకి బిల్లా ప్లేస్లో వేరే మనిషిని పెట్టాల్సిన అవసరం ఏంటి? బిల్లా హెడ్ డెవిల్ని వాళ్ళ రషీద్తో చేయబోయే డీల్ని పట్టుకోవడానికి సార్. ఇవన్నీ కాదు, నువ్వు బిల్లా కాదని నేను నమ్మేలా ఒక్క విషయం చెప్పు. పెన్ డ్రైవ్ సార్, నేను ఏసీపీ గారికి పెన్ డ్రైవ్ ఇచ్చాను. దాంట్లో బిల్లా గ్రూప్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుంది? ఏసీపీ గారి దగ్గర ఉంది సార్. ఒకసారి నేను ఫ్లాట్ చెక్ చేయండి. మిస్టర్ ఆదిత్య, ఒకసారి చెక్ చేయండి. నాన్ సెన్స్, వీడు చెప్పేవని అబద్ధాలు సార్. డ్రామాలాడి తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఆదిత్య, సార్ సర్చ్ ఇట్. సార్ అయ్యా తమ రాగండి, పెద్ద సార్ చెప్తున్నారు కదా, చెక్ చేయండి సార్ ప్లీజ్. బాబోయ్, ఈ సెల్ మాత్రం ఇక్కడ బాబు. హాయ్ మార్క్, వాట్ ఇస్ దిస్? ఐమ్ బిల్లా, జస్ట్ యాక్టింగ్ యాజ్ రంగా. ఐ కెన్ కిల్ యూ. కెన్ ఏ ఫూల్, హీస్ యాక్టింగ్. సరదాగా డ్రామాలు ఆపి బిల్లాని ఎక్కడ దాచారో చెప్పు. బిల్లానా? సెల్లు బిల్లా. నో, మనం వీడితో ఫైట్ చేస్తే వీడు బిల్లా కాదనే విషయం పోలీసులకి తెలిసిపోతుంది. యా, ఆ పెన్ డ్రైవ్ ఏదో పోలీసులు దొరికితే మీ సామాన్లు సర్దేస్తారు, మన రాజాలా బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఫారెన్ జైల్లో కూడా ఏసీలు ఉండవన్నమాట. ఒరే రంజిత్, మంచి టీ చెప్పరా. వదిలే, వీడి దరిద్ర మోహన్ చూసి తాగలం. నువ్వు చెప్పిన పెన్ డ్రైవ్ ఏది అక్కడ లేదు. లేదా సార్? సో నువ్వు రంగా అంటానికి ఎలాంటి ఆధారం లేదు. సార్, నాకు ఈయన మీద డౌట్ సార్. షట్ అప్. అచ్చయ్య, షిఫ్ట్ దెమ్ టు సెంట్రల్ ప్రెస్.
రేయ్, నువ్వు జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? బిల్లాగా యాక్ట్ చేయడం. మమ్మల్ని అందరినీ ఎదవల్ని చేసావు కదా. ఎదవలు కాక ఐఏఎస్లు ఏంట్రా మీరు? నలుగురు వెనకలేస్తారు కానీ పెద్ద గ్యాంగ్ అనుకుంటున్నారా? మీ ఎదవాటలు మీరు. నువ్వేంట్రా ఆ బొచ్చోడు కదిలించాడ్రా? ముష్టెత్తుకునే ముళ్ళ పందులా ఉన్నావు. ఈడు లారీ అద్దాలు మొహమ్మే తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. ఒళ్ళంతా పచ్చబొట్లు ఒకటి జబ్బు చేసిన గబ్బునా. రేయ్, ఆ బిల్లాగాడి గురించి మీకు ఐడియా ఉంది, పర్లేదు. కానీ నేను ఎలా కొడతాను నాకే తెలియదు రే. చేత కొడతాను రే. రే మార్క్, నువ్వు పెద్ద ఇంటూ మార్క్ రా. బీచ్లో పాచమ్ముకునే మొహం నువ్వు. ఏంట్రా లుక్ ఏంట్రా? నువ్వేంట్రా? నువ్వు అసలు నవ్వా? నోట్లో ఎప్పుడు మమ్మ మేకు మేకు పెట్టుకున్నట్టు ఉంటావు. ఇప్పుడు నేనేం చేసినా నువ్వు బిల్లా కాదనే విషయం తెలిసిపోతుంది. తప్పించుకుంటా. బిల్లాగా యాక్ట్ చేయడానికి వచ్చావుగా, బిల్లాగానే చద్దుగానే సెంట్రల్ జైలుకి వెళ్ళాక. లేదురా, లేదు. మీకు బుర్రలో బ్రెయిన్తో పాటు బాడీలో చీవునెత్తురు కూడా లేదు. అయినా తప్పు మీకు కాదులే. ఒరే ఒక నిమిషం, పోలీస్ సీక్రెట్ కమ్. నవ్వుతున్నాడు. ఏం చెప్పింది తెలుసా? నీకు టూ మెనీ డాడీస్ అని చెప్పా. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఈజీగా తప్పించుకున్నారు. వాట్ ద హెల్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? వాడు ఖచ్చితంగా బిల్లానే. సార్ ఆల్రెడీ షూటెడ్ సైట్ ఆర్డర్ ఇష్యూ చేశాం. నో, వాడిని చంపడం కాదు, క్యాచ్ చేయాలి. పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయండి. హార్బర్, ఎయిర్పోర్ట్ అన్ని చెక్ చేయండి. కోమ్ ద హోల్ బ్లడీ సిటీ. ఐ విల్ క్యాచ్ హిమ్. ఆ రంగాగాడు ఏసీపీ మనతో ఆడుకున్నారు. మన బిల్లాని ఎక్కడ దాచారో తెలియడం లేదు. ఆ రంగాగాడిని వెతికి పట్టుకోవాలి. వాడి చావు నా చేతిలోనే. ఈడియట్, ఆ రంగాన్ని వదిలేస్తే మనకి బిల్లా ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది? క్యాచ్ హిమ్. రషీద్ జిల్ రేపటికల్లా ఫినిష్ చేయాలి. ఆ పెన్ డ్రైవ్ కావాలి, లేదంటే మనం చాలా రిస్కులో పడతాం. ఓకే. రంగా రంగా ఏమైంది? నేను బిల్లా కథను తెలిసిపోయింది. తెలుసు. పాపం ఎస్పీ గారు ఆయన ఎవరు చంపారో కానీ నీ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. రంజిత్ గ్యాంగ్ నీ కోసం వెతుకుతోంది. తెలుసు. ముందు ఏసీపీ గారిని చంపింది ఎవరో తెలుసుకోవాలి. పోలీసులకు నేను బిల్లాగా కావాలి. డెవిల్ మనుషులకు బిల్లా ఎక్కడున్నాడో తెలియాలి. నన్ను చంపడం కావాలి. వాళ్ళకి నీ మీద డౌట్ ఏం రాలే కదా? లేదు, నన్ను నమ్మారు. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి నువ్వు బిల్లా కాదు రంగా అని చెప్తే వద్దు, నా వల్ల నీకే ప్రాబ్లమ్స్ రాకూడదు. ఆ పోలీసుల్లోనూ ఎవడో ఉన్నాడు. ఆ గ్యాంగ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే నువ్వు అక్కడే ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? రా, ధర్మేంద్ర గారికి ఫోన్ చేయాలి. ఇంటర్పోల్ ఆఫీసర్. ఏసీపీ గారి తర్వాత నేను చెప్పేది ఆయన మాత్రమే నమ్ముతున్నారు. ఒక్క నిమిషం. హలో ఆఫీసర్ ధర్మేంద్ర, నేను రంగాని. చెప్పు బిల్లా. నేను బిల్లా కదని ఎన్నిసార్లు చెప్పాలి సార్? కాదంటే వచ్చి లొంగిపో. ఐ విల్ టేక్ కేర్. లొంగిపోవడానికి నాకేం భయం లేదు సార్. కాకపోతే ఆ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని తప్ప ఇంకెవరినైనా నమ్మను.
అది కాక నేను జైల్లో ఉంటే బిల్లా కథను రుజువు చేసుకోలేను. మరి ఫోన్ ఎందుకు చేశావు? రేపు 12 గంటలకి ఏరో బ్రిడ్జ్ దగ్గర రండి, ఒంటరిగా. నువ్వు మాత్రం అక్కడ జాగ్రత్త. పోలీస్ ఇప్పుడు ఎలా? సారీ, కావాలని చేయలేదు. సడన్గా పోలీసులు వచ్చి చూసి తిరుపతి వచ్చాను అనుకున్నాను. ఐఎమ్ డ్రంక్. ఇదిగో స్వామి, నిన్ను చూసాక పోలీసులు తప్పించుకున్నాను. లవ్ మ్యాటర్ కూడా సెట్ అయిపోయింది. దేవుడు అని పెద్ద ఆయన లేడు, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నేనేం చేయాలి స్వామి? ఏంటి వెళ్ళాలి? నువ్వే దారి చూపించు స్వామి. ఒరే శంకరు, ఎన్నాళ్ళకి కనిపించావురా? ఎక్కడికి వెళ్ళిపోయావురా? పెద్ద ఆయన చంపేసారు తెలుసా? తెలుసురా, అందుకే హోటల్ కట్టేసి ఫుల్గా మందు కొట్టేసానా. ఒరే శంకరు, ఆ బిల్లాగాని ఎక్కడ తెచ్చారో చెప్పరా? మలేషియా పోలీసులు నాకు పడతేసేస్తున్నారు. ఏవన్ బిల్లా యా, క్యాచ్ దిస్. ఇది పట్టుకోనా? పట్టుకో, ఫాలో మీ. రా రా చూపిస్తుంది. 1 సెకండ్. జాగ్రత్త. ఎక్కడున్నాడు రా? నువ్వు ఈ రూమ్ లో ఉన్నాడా? ఏసీ ఎక్కువైపోయిందిరా. యూ విలేజ్ పీపుల్ పెద్ద ఫ్రిడ్జ్ కదా, అలాగే ఉండు. ఎక్కడరా బిల్లా? బాబు బిల్లా, మా గుడ్ మార్నింగ్. లే లే బిల్లా. అల్లావిడే పోయాడు. ఈయన పోయాక ఏసీపీ గారు నీకు ట్రైనింగ్ ఇచ్చి వైజాగ్ నుంచి మలేషియా తీసుకొచ్చాడు. ముందు చెప్తే నువ్వు భయపడతానని చెప్పలేదు. మొత్తం దీపోయింది. చావు కవర్ ఇంత చల్లగా చెప్పేవేంట్రా? అసలు నేను ఒకరిని వైజాగ్లో ఉన్నాను ఏసీపీ గారికి ఎవరు చెప్పారా? ద క్రెడిట్ కార్డ్ గోస్ టు మీ. నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే, ఆయనకి ఇన్ఫార్మర్ కూడా నేనే. ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్. జీతం తీసుకుంటూ డ్యూటీకి దేశానికి న్యాయం చేయకపోతే ముద్ద దిగదురా. పాపం రా పెద్ద ఆయన, ఆఖరి నిమిషంలో కూడా దేశం కోసం పనిచేశారు. నీ ప్లాన్ ఏంట్రా? పోలీసులు నమ్మలేం. రేపు ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర గారిని కలుస్తున్నాను. ఆయన ఒక్కడే ఉన్న చేయగలరు. చెప్పు. సార్, నన్ను బిల్లాగా నటించిన మంది ఏసీపీ గారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన పోయాక నేను చెప్పేది నమ్మేది మీరే. అందుకే మిమ్మల్ని ఒంటరిగా రమ్మన్నాను. నేను ఎలాగైతే ఏసీపీ గారికి ఇన్ఫార్మర్గా ఉన్నానో, ఆ గ్యాంగ్ కూడా పోలీసుల నుంచి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్. నువ్వు ఏసీపీకి ఇచ్చిన పెన్ డ్రైవ్ ఎక్కడ? బిల్లాని ఎక్కడ దాచారో చెప్పు, లేదంటే నీ లైఫ్ ప్రాబ్లంలో పడుతుంది. నువ్వు బిల్లా అనేది నిజం అవుతుంది. నేను బిల్లా కాదు సార్, రంగా. నేను సార్, రంజితలో వస్తున్నా. రే, నువ్వు బిల్లా కాదని నాకు తెలుసురా. బిల్లా గురించి నాకన్నా బాగా ఇంకెవరికి తెలియదురా. పెన్ డ్రైవ్ ఏది? బిల్లా ఎక్కడ? అంటే నువ్వే డెవిల్.
నేను వస్తున్నాను నీ ఒక్కడికే తెలుసు. రంజిత్, రంగతో పాటు ఎవరు? డెవిల్. ఎస్, నేనే డెవిల్. ఏసీపీని చంపింది నేనే. ఎందుకంటే నేనే డెవిల్ అని ఏసీపీకి తెలిసిపోయేలా ఉంది. నౌ టెల్ మీ, పిల్ల ఎక్కడ? Go catch him! Come on, lover, huh? Hey, hey! Stop that! డోంట్ మూవ్. హే, నేను చెప్పేది విను. నువ్వు బిల్లా కాదు, రంగా నాకు తెలుసు. ఏసీపీ గారు చనిపోయిన రోజు నాకంతా చెప్పారు. నువ్వు ఏసీపీ గారికి ఇచ్చిన పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉంది. మరన్నీ తెలిసి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? నీ ద్వారా డెవిల్ని తెలుసుకుని పట్టుకోవడానికి. డెవిల్ ఎవడో కాదు, ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర డెవిల్. అవును, ధర్మేంద్ర ఏసీపీతో కలిసింది బిల్లాను పట్టుకోవడం కోసం కాదు, బిల్లా ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం. ఏసీపీ గారిని చంపింది కూడా వాడే. ఈ విషయం నాకు తెలిసిందని వాడి గ్యాంగ్ నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ధర్మేంద్రే డెవిల్ అంటే నేనే నమ్మలేకపోతున్నాను. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా నమ్ముతుంది? ఎదురు చేయాలి, లేకపోతే ఏసీపీ గారు చౌక అర్థం లేదు. ఈ గ్యాంగ్ని పట్టుకోవాలంటే ఆయన ఎప్పుడో పట్టుకోగలరు, కానీ రషీద్ దీన్ని ఆపడం ఆయన లక్ష్యం. రంగా, ఐల్ హ్యాండిల్ దిస్. నువ్వు సేఫ్గా వైజాగ్ వెళ్ళి ఏర్పాటు నేను చేస్తాను. వెళ్ళండి సార్. మరేం చేస్తావు? ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. శంకర్, రంగా చెప్పరా. అరే అలా చేస్తే నీకు డేంజర్ రా. చెప్పింది చెయ్యి. రంగా, దిస్ ఇస్ టూ రిస్కీ. యువర్ లైఫ్ విల్ బీ ఇన్ డేంజర్. ఎంత రిస్క్ అయినా డెవిల్ని పట్టుకోవాలి, రషీద్ డీల్ ఆపాలి. ప్లీజ్ నేను చెప్పినట్టు చేయండి సార్. ఎస్, వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్. ఏసీపీ కృష్ణమూర్తి బిల్లాని టెంపుల్ దగ్గర ఉన్న ఆంధ్ర రెస్టారెంట్లో దాచాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. రియలీ? ఎస్ సార్. ఆదిత్య, ఈ మెసేజ్ ఇంకెవరికి చెప్పద్దు. వీ కాంట్ ట్రస్ట్ ఎనీవన్. యూసి మీరొక్కరే అక్కడికి వెళ్ళండి. ఓకే సార్. రంజిత్, ఆ రంగాన్ని వదలొద్దు. టెంపుల్ దగ్గర ఆంధ్ర